వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు ఏపీ కేబినెట్ సమావేశం, హామీల అమలుపై చర్చించనున్న మంత్రివర్గం. మా విధానాల వల్లే ఓటమి పాలయం, మద్యం పాలసీ నిండా ముంచిందన్న కాసు మహేష్ రెడ్డి. విచారణ కమిషన్ నుంచి లేఖ అందింది, విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇస్తానన్న జగదీష్ రెడ్డి. పార్టీ అధ్యక్ష పదవికి స్ట్రీట్ ఫైటర్ కాదు, రియల్ ఫైటర్ కావాలి. ఎమ్మెల్యే రాజాసింగ్కు ఈటెల కౌంటర్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది, బ్లాక్ బుక్లో అధికారుల పేర్లు రాస్తున్నామన్న పాడి కౌశిక్. వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ లేఖ, ప్రియాంకను గెలిపించాలన్న యువరాజు. సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్, బెయిల్ స్టేపై అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్. రైట్, ఇక డీటెయిల్ చూస్తే రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు జరగనున్న సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత 15 రోజుల తర్వాత మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన తరపున ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై చర్చ జరగనుంది. 6 గ్యారెంటీలు, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణాలు, ప్రధాన శాఖలపై శ్వేతపత్రం విడుదల తదితర అంశాలపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకొనున్నారు. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాలు విడుదలపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేకంగా కేబినెట్ చర్చించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఏపీకున్న అప్పులపై కొత్త ప్రభుత్వం ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది. 14 లక్షల కోట్లకు పైగా ఏపీకి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ఆ పార్టీ నేతలు కారణాలు విశ్లేషించుకుంటున్నారు. ఈ క్రమంలోనే గురజాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమికి, టీడీపీ విజయానికి కారణాలు ఇవేనంటూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మద్యం విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందనేది వాస్తవమన్నారు కాసు మహేష్ రెడ్డి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అధిగమించాలని సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయిరెడ్డికి అనేక సార్లు చెప్పానన్నారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దాని పర్యవసానం ఈరోజు కనిపిస్తుందన్నారు. నాసిరకం మద్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారాన్ని జనం నమ్మారని అన్నారు. కార్యకర్తల నాయకులతో నేను మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న ఒక మేజర్గా 2-3 కారణాలు. సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ఈ ప్రభుత్వం, కానీ లోపాలు కనపడుతుందైతే ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ, విజయసాయిరెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది, చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం, చర్యలు లేకపోవటం, మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు, దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం, నాసిరకం మందు, మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి. అనేక మంది గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి చెందలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారిస్తుందన్నారు. పారిశ్రామికవేత్తగా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కర్నూలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనపై ఉందన్నారు. రైట్ డైరెక్షన్లో తీసుకోపోలేక మనకు అట్లాంటి ఇండస్ట్రీస్ రాలేదండి లాస్ట్ 5 yearsలో.
I have a great opportunity and directly related to my subject కాబట్టి I'll be so happy అన్నమాట. అట్లాంటి అంటే నేను విన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎన్ని గ్రేట్ ఆపర్చునిటీస్ అంటే ఏదో నేను హండ్రెడ్స్ కాదండి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. సో మనము కరెక్ట్గా చేసి వాళ్ళకి కానీ మనం ఫెసిలిటేట్ చేసేదానికి మనం కానీ కరెక్ట్గా చేయగలిగితే మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ, మన స్టేట్ గ్రో అయ్యేదానికి గొప్ప అవకాశం ఉంది. ఇక్కడ కర్నూలులో మీకు తెలిసి ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ అండి. వీ విల్ వర్క్ వెరీ హార్డ్. సో మీరు అందరూ కూడా టైం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ. ఈరోజు మీరు ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత ముందుకు వచ్చి కదిలి నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. రేపు మరీ చీతు అనుకోరాలంటే నాకు కూడా టైం ఇచ్చి, ఎందుకంటే ప్రతి ఒక్కరు పిలుస్తుంటారు ప్రతి చోటిగా. దట్ ఈస్ నాట్ ద థింగ్. మనం చేసి ప్రూవ్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి రామన్నా ఎప్పుడు రామన్నా వస్తుంటా, ఆర్ మనం ఎట్లయినా పోయేది ఉంటుంది. స్టేట్ వైడ్ టూర్స్ ఉంటాయి, వచ్చినప్పుడు ఆ టైంలో నేను లింక్ చేసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేక కరెక్ట్ గత వైసీపీ ప్రభుత్వం విధానాల కారణంగా రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. ఇసుక అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమన్నారు. ఇసుక అందుబాటులోకి తెచ్చి కార్మికులను జీవనోపాధిని కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. చంద్రన్న బీమా సాయాన్ని 10 లక్షలకు పెంచినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే చూస్తాం. మరి మా అందరినీ కూడా టైం వేస్ట్ చేయొద్దు, ప్రతి నిమిషం ఇంపార్టెంటే. కాబట్టి మీరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి మీరు వెళ్ళి ప్రతి ఒక్కరిని కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించండి, ప్రజలతోనే ఉండండి అని ఆదేశించారు. అలాగే ఉంటాం కూడా. ఏదైతే నా మీద నమ్మకం ఉంచి లేబర్ మినిస్టర్ ఇచ్చారో, కార్మికుల శాఖ ఇచ్చారో, నేను ఒక కార్మికుళ్ళ ఆ శాఖని మరి ముందుకు తీసుకెళ్తాను. నిరంతరం ప్రజలతోనే మేము అందరం ఉంటాం. మరి మర్యాదపూర్వకంగా ఈ రోజున కొండబాబు గారు ఎమ్మెల్యే గారి, కాకినాడ ఎమ్మెల్యే గారి దగ్గర రావడం జరిగింది. మరి మేము అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతాం, ప్రజల మధ్య ఉంటాం, ప్రజల సమస్యలు తీరుస్తూనే ఉంటాం. చంద్రన్న గారు పెట్టిన ఫస్ట్ మీటింగే మీరు టైం వేస్ట్ చేయొద్దు, ఇక్కడ మీరు వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళండి అని ఆదేశాలు జారీ చేశారు. మరి తూచా తప్పకుండా మేము అందరం కూడా ప్రజాసేవలోనే ఉంటామని విన్నవించుకుంటాం. గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో రూరల్, అర్బన్ ప్రాంతాల్లో ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించలేకపోయారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన గుంటూరు నగరంలో తాగునీటి సరఫరా, అండర్ డ్రైనేజ్ పనులకు కేటాయించిన సొమ్మును గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. నిధులు లేకపోవడం వల్లే గుంటూరు పట్టణంలో తాగునీరు కొరత, అండర్ డ్రైనేజ్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడం జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వంటి అంశాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు సాధించకపోవడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీని పునఃసమీక్షించాలని అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తమతో చర్చించకుండానే నామినేటెడ్ పోస్టులు ప్రకటించారని మంత్రులు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు కొందరు సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఆధారంగా వీటిలో మార్పు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ శాంతి భద్రతలు బాగోలేవని, ప్రభుత్వం మాత్రం లీకేజీలు తప్ప ఒక్క హామీ నెరవేర్చలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుపుతున్న విద్యుత్ కమిషన్ నుండి తనకు లెటర్ వచ్చిందని తెలిపారు. లేఖ ఇచ్చిన వారం రోజుల్లో కమిషన్కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారని చెప్పారు. విద్యుత్ కమిషన్కు తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇస్తానని, కమిషన్కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ విద్యుత్ అధికారుల నుండి కమిషన్ సమాచారం తీసుకోవాలని సూచించారు. అందిన వారం రోజుల లోపల తెలియజేయమని చెప్పిండ్రు. వారు ఇచ్చిన ఉత్తరం నిన్న ఉదయం 11 గంటలకు నాకు సూర్యాపేట క్యాంప్ ఆఫీసులో వస్తే సాయంత్రం నాకు చేరింది. ఈ వారం రోజుల్లోనే నేను తప్పకుండా అవకాశాన్ని తీసుకొని వీరు ఎవరెవరు ఏం చెప్పిండ్రు, ఇందులో వారి అనుమానాలలో ఎటువంటి నిజం లేదు, కేవలం ఇవి రాజకీయ వ్యక్తిగత కారణాలతోని, ఈర్ష్యలతోని, ద్వేషాలతోని
చేసిన ఆరోపణలు తప్ప నిజం కావు అనేది ప్రతి అక్షరం కూడా నిరూపిస్తాం. అదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా కమిషన్ విజ్ఞప్తి చేస్తా. దీంట్లో అందరిని విచారిస్తేనే సమగ్రమైన సమాచారం వస్తుంది మీకు. మీరు ఏ ఛత్తీస్గఢ్ తోని విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వల్ల నష్టం జరిగిందని చెప్పి మీకు ఎవరైతే సమాచారం ఇచ్చిండ్రో, ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రకటించిండ్రో, దాంట్లో ఇంకా అందరిది పూర్తి కాలే. ఆ రోజు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం అని, దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకునేటప్పుడు ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారితో చేసుకున్నారు. కాబట్టి ఇద్దరు భాగస్వాములు కాబట్టి ఏ పద్ధతుల్లో అయితే కేసీఆర్ గారిని పిలిచారో అదే పద్ధతుల్లో రమణ్ సింగ్ గారిని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. దీనికి వారి నుంచి కూడా మీరు సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందరిని విచారించకపోతే సమగ్రమైన విచారణ కాదు. ఏదైనా లోపం జరిగింది, ఇబ్బంది జరిగింది, పొరపాటు జరిగింది, నష్టం జరిగింది అనుకున్నప్పుడు, అది ఇద్దరు వ్యక్తులతో జరిగింది అనుకున్నప్పుడు ఆ ఇద్దరిని కూడా విచారించాల్సిన బాధ్యత కమిషన్ గా మీ పైన ఉందనే విషయాన్ని కూడా నేను నరసింహారెడ్డి గారికి గుర్తు చేయదలుచుకున్నాను. అందులో బిహెచ్ఎల్ అధికారులు కావచ్చు, ఇంకా ఇతర సంస్థల అధికారులు కూడా కావచ్చు, తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగానైతే మీరు ఈఆర్సీ నిర్ణయం పైన కూడా మీరు విచారణ చేస్తున్నారో, మరి దీంట్లో వాస్తవానికి ఎన్జీటీ కూడా స్టేలు ఇచ్చింది. మరి ఎన్జీటీని కూడా విచారించే పరిధి ఉందా మీకు? ఎన్జీటీని కూడా ఏమైనా పిలుస్తారా? వారికి కూడా నోటీసులు ఇస్తారా? అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇంతేకాదు, ఇప్పుడు ఇవాళ ఏ సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అని చెప్పి ప్రజలకు తెలియని గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో కొంతమంది మీ ముందు, వీటికి అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ శాఖలు ఎవరెవరు ఉన్నారో ఇలా అనుమతులు ఇచ్చిన వాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా పిలవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది అధికారుల స్థాయిలోనే జరిగిందా? అనుమతులు ఇవ్వడం అనేది మంత్రులు కూడా ఇచ్చినారా దీనికి? ఎందుకంటే పర్యావరణ అనుమతి కావచ్చు, ఇతర రకాల అనుమతులు అన్ని అవసరం ఉన్నాయి. దీనికి అవసరం ఇచ్చిండ్రు వాళ్ళందరూ కూడా. భద్రాద్రికి ఇచ్చిండ్రు, యాదాద్రికి ఇచ్చిండ్రు. మరి వారందరూ కూడా విచారించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ముందస్తుగానే ఒక అభిప్రాయం ఏర్పరచుకునే వచ్చిండు అనే విషయం అర్థమైంది. న్యాయంగా వారు దాన్ని ఒప్పుకోకూడదు. లేదు, ఈఆర్సీ పరిధిలో ఉన్న విషయాన్ని తీసేయండి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో అని చెప్పి వారు ప్రభుత్వాన్ని అడగాల్సి ఉండే. మరి ఎందుకు అడగలేదు అనేది మాకు ఆనాడే ఆశ్చర్యంగా అనిపించింది. అయినా ఇప్పుడు మనం వద్దు అని కనుక అంటే, ఇగో ఇది లోపం ఉంది, ఇది సరి చేసుకోండి అని మనం చెప్పినా, మనం గుడ్ ఫెయిత్ తో చెప్పినా, మనం మంచి ఆలోచనతో చెప్పినా దీన్ని తప్పుపడతారు. ఏదో మనకు విచారణే ఇష్టం లేదన్నట్టుగా ప్రచారం చేస్తారు. కాబట్టి మనం ఎందుకు మాట్లాడడం, ఉండనియండి అని అనుకున్నాం. ఆ టైం వచ్చినప్పుడు విచారణ కమిషన్ ఎంటర్ అవుతుందా, లీగల్ గా ఇంకేం జరుగుద్దో చూద్దాంలేమని అనుకున్నాం మేము. కానీ ఈ లోపే వారి ఆలోచనలు బయటపెట్టడం, స్పష్టంగా ఒక కమిషన్ చేయకూడని పద్ధతిలో చేయడంతో మేము స్పష్టంగా మా అభిప్రాయం చెప్పినాం. అంతే తప్ప మేము కమిషన్ను వ్యతిరేకించడం లేదు, విచారణను మేము వద్దని మేము. బీజేపీ నేత ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. అగ్రెసివ్గా ఉన్న వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలన్న రాజాసింగ్ మాటలకు ఈటెల గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏ ఫైటర్ కావాలా, స్ట్రీట్ ఫైటర్ కావాలా అంటూ రిప్లై ఇచ్చారు. 5 ముఖ్యమంత్రులతో కొట్లాడిన సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలన్నారు. సందర్భం వస్తే జేజమ్మతో కొట్లాడేటోళ్ళం అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తనకు వచ్చిన లీగల్ నోటీసులపై కూడా స్పందించారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దని సూచించారు. రూల్స్కు వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి మా ప్రభుత్వం వచ్చాక బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు వింటే అధికారులు ఇబ్బంది పడతారని వార్నింగ్ ఇచ్చారు. బ్లాక్ బుక్లో అధికారుల పేర్లు రిజిస్టర్ చేస్తున్నామని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు నా మీద కోపం ఉంటే, నా మీద ఎన్నుంటే, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు నన్ను ఎంత అవమానించినా నాకేం పర్వాలేదు, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ నా హుజురాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులని అవమానించి ఇబ్బంది పెడితే మాత్రం బిడ్డ తాట తీస్తాం. పొన్నం ప్రభాకర్ గారి ఒక బ్రేకింగ్ న్యూస్, లీగల్ నోటీసులు ఫ్లై యాష్ స్కామ్లా మేము కౌశిక్ రెడ్డి గారికి పంపించినాము అని ఫ్లాష్ న్యూస్ అని చెప్తున్నాం. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మీరు మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ నీ లీగల్ నోటీస్ ద్వారా ఆపాలనుకుంటే, మా నోర్లు మూపించాలనుకుంటే కలవదు బ్రదర్. నీ లీగల్ నోటీస్కి బరాబర్ మా లీగల్ టీం నీకు బరాబర్ జవాబు చెప్తాం. నేను దయచేసి అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా. నేను జిల్లా కలెక్టర్లకి, ఆర్డీఓలకి, ఎంఆర్ఓలకు కూడా చెప్తా ఉన్నాను, అధికారం ఎవరిది శాశ్వతం కాదు. మీరు రూల్స్ ప్రకారం పోండి. మీకు జియో ఉన్నది, ఈ జియో ప్రకారం మీరు ఎందుకు పోతలేరని నేను అడుగుతున్నా. మీకు ఏం అడ్డంకులు వస్తున్నాయని నేను అడుగుతున్నా. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి, బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రాలు చేస్తున్నారో ఇలా ఈ బ్లాక్ బుక్లో మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా.
రేపు మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. ఈ బుక్ కేవలం మీకోసమే కొన్నా, బ్లాక్ బుక్. నేను ఇవాళ మీరు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాకుండా ఇలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా నియోజకవర్గంలో వాళ్ళు చెప్పిర్రట, ఇలా పైన నుంచి మంత్రి గారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిరట. ఏమని చెక్కులు ఇండివిజువల్ గా పిలిచి ఇచ్చేరి, మీరు ఎవరు లేకుండా ఒక్కొక్కరిని పిలిచి ఇచ్చారని చెప్పిరట. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభిస్తోంది. అతిసార కారణంగా వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో ఇప్పటికే 2 మరణించారు. మరో 35 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్క జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇప్పటికీ 50కి పైగా ఓపీ డయేరియా లక్షణాలు ఉన్న రోగులు ఉండగా 8 మంది చికిత్స పొందుతున్నారు. డయేరియా వ్యాప్తి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జగ్గయ్యపేటలో పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జగ్గయ్యపేటలో మొత్తం 8 గ్రామాల్లో డయేరియా కేసులు విస్తరిస్తున్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇప్పటి వరకు అధికారికంగా 58 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. డయేరియా కట్టడిపై అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు. నీటి సమస్య కారణంగా డయేరియా విస్తరిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని అన్నారు. కాబట్టి ప్రజలు అవగాహనతో ఉండాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. డయేరియా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో 40 బెడ్లతో ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, జేసీలలో జగ్గయ్యపేటలోనే మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా జగ్గయ్యపేటలో 2 రోజుల పాటు చికెన్, మటన్, చేపల అమ్మకంపై నిషేధం విధించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అవకాశవాద రాజకీయమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో 65 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉందన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని తాము భావించలేదన్నారు. ఇలాంటి వాటిని తాను వ్యక్తిగతంగా ప్రోత్సహించనన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలన్నారు జీవన్ రెడ్డి. వాస్తవంగా ఒక విధంగా అవకాశవాదానికి నేటి నిదర్శనంగా భావిస్తాను చెప్తాను. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పనిచేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది. యాజ్ అ కాంగ్రెస్కి ఏదైతుందో మాకు ఇతరులను చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అటువంటి నేను ప్రోత్సహించేటప్పుడు కూడా కాను అంటున్నాను. నా దృష్టిలో ఏదైతుందో వాస్తవంగా ఒక విధంగా అవకాశవాదానికి నేటి హైదరాబాద్ మియాపూర్లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా పోలీసులు 144 సెక్షన్ విధించారు. మియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నెల 29 అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. మియాపూర్లో వివాదాస్పదంగా మారిన భూములను సైబరాబాద్ సిపి అవినాష్ పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేశారు. దయచేసి మీరు గమనించాలి, ఈ యొక్క మియాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 101 మియాపూర్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసేందుకు మహిళలు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ప్రశాంత్ నగర్ సమీపంలోని సర్వే నెంబర్ 100, 101లో దాదాపు 525 ఎకరాల్లో గుడిసెలు వేసేందుకు దాదాపు 2000 మంది యత్నించగా అడ్డుకునే క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు. వారు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆ ప్రాంతం రణరంగంలా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం 144 సెక్షన్ విధించారు. ఆ భూములు ప్రభుత్వానివని గతంలోనే హైకోర్టు తీర్పిచ్చిందని రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ఎంవి భూపాల్ రెడ్డి అన్నారు. అందులో ఎలాంటి ఆక్రమణలు జరిగినా ఉపేక్షించబోమని అన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మియాపూర్ 101 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి చాలా కాలం క్రితమే గౌరవ హైకోర్టు వారు
ఈ భూమి ప్రభుత్వ భూమిని డిక్లేర్ చేయడం జరిగింది. దానిపైన కొందరు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ముందు కేసు పెండింగ్లో ఉండగా స్టేటస్ క్వార్టర్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ భూమిలో కొంతమంది వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ప్రభుత్వంలో ఎంక్రోచ్ చేయడానికి ప్రయత్నం చేయటం, ఈ భూమి ప్రభుత్వ భూమి కాబట్టి దీన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వ శాఖల నుంచి రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా హెచ్ఎండిఏ వారి కస్టడీలో ఉంది భూమి కాబట్టి ఈ భూమిని ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎంక్రోచెస్ని పంపించడం జరిగింది. ప్రభుత్వ భూమిలో ఎవరైనా సరే ఎంక్రోచ్మెంట్ చేయడం అనేది చట్టబద్ధమైన పని కాదు కాబట్టి చట్ట ప్రకారం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ భూమి ఆక్రమించేందుకు కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. 2500 మందికి ప్రభుత్వ భూమిని ఇప్పిస్తామని సామాన్య ప్రజలకు కబ్జాదారులు రెచ్చగొట్టారని తెలిపారు. హెచ్ఎండిఏ, రెవెన్యూ, పోలీసులు కబ్జాకు వచ్చిన వారితో చర్చలు జరిపే క్రమంలో దాడి జరిగిందని, దాడి చేసిన 50 మందిని గుర్తించామని తెలిపారు. 21 మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపామన్నారు. 21ని అరెస్ట్ చేశాము. ఇంకా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. దాదాపు ఈ కొందరైతే వాళ్ళు హైడింగ్ వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా పట్టుకొచ్చి ఎస్పర్లో అరెస్ట్ చేయడం జరిగింది. హైదర్ నగర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అది కూడా ఆపాము. సో సఫలత ఉంది, ఎక్కడ కూడా విఫలత లేదు. అలాగే మళ్ళీ గోపాన్పల్లిలో కూడా కొందరు దాన్ని చేయాలని వెళ్ళారు. వాళ్ళు కూడా వింటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇట్ లుక్స్ లైక్ ఏ కాన్సర్టెడ్ ఎఫర్ట్ డన్ బై ఫ్యూ పీపుల్ మొబిలైజ్ చేసుకొని వాళ్ళు ల్యాండ్ దొరుకుతుంది అనే ఆశంతోనో లేకపోతే ల్యాండ్ ఆర్డర్ మిస్యూజ్ చేయాలనే ఉద్దేశంతో చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇంకా వీళ్ళు వెనక ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేసి చట్టపరంగా. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం కొత్త లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ఉంటుంది. లోక్సభ ప్రొటెం స్పీకర్గా భర్తహరి మెహతాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. వయనాడు ప్రజలకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. వయనాడును వదులుకున్నందుకు బాధగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రియాంకను ఎన్నుకుంటే బాగా పనిచేస్తుందని చెప్పారు. రాయబరేలీతో పాటు వయనాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, దేశంలో విద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టే వారిపై కలిసి పోరాడదామని లేఖలో తెలిపారు రాహుల్ గాంధీ. ఢిల్లీకి తాగునీటిని విడుదల చేసే బ్యారేజీ గేట్లను హర్యానా ప్రభుత్వం మూసివేసిందని ఆ రాష్ట్ర మంత్రి అతీసి అన్నారు. హత్నికుండ్ బ్యారేజీ నిండా నీరున్నా విడుదల చేయట్లేదని ఆరోపించారు. వాటా ప్రకారం దక్కాల్సిన నీటిని విడుదల చేసేంత వరకు నిరవధిక దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దేశ రాజధానికి హర్యానా నుంచి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలన్న డిమాండ్పై ఒత్తిడి తెచ్చేందుకు అతీసి చేపట్టిన దీక్ష 3వ రోజుకు చేరింది. ఢిల్లీకి అందాల్సిన నీటి కంటే తక్కువగా హర్యానా ప్రభుత్వం విడుదల చేస్తుందని మండిపడ్డారు. దీంతో దాదాపు 28 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు సోమవారం ఈ అంశంపై విచారణ కోరతామని తెలిపారు. కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైనా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రయల్ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్కు 1,00,000 పూచికత్తుపై బెయిల్ను మంజూరు చేసింది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను చూపడంలో ఈడీ విఫలమైందని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ ఆర్డర్పై స్టే విధించాలని కోరగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు బెయిల్పై మధ్యంతర స్టే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో సిబిఐ దూకుడు పెంచింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకోవడంలో ఈ కేసుపై సిబిఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. దీంతో నీట్ పేపర్ లీకేజీపై సిబిఐ మొదటి ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన రెండో రోజు సిబిఐ నీట్ పేపర్ లీకేజీ కేసుపై తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రానున్న రోజుల్లో ఈ పేపర్ లీకేజీ ఘటనలో మరింతమంది వ్యక్తులను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీట్ పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించింది. నీట్ పరీక్ష ప్రక్రియపై ప్రజల విశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు పేపర్ లీకేజీ ఘటనపై సిబిఐకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటన సంచలనం రేపడంతో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో సీనియర్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీగా నియమించింది. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు డాక్టర్ సూరజ్ రేవణ్ణను పోలీసులు విచారిస్తున్నారు. లైంగిక వేధింపుల కేసులో సూరజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ అయిన సూరజ్ తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారని చేతన్ కేఎస్ అనే జేడీఎస్ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లోక్సభ ఎన్నికల సమయంలో పరిచయమైన సూరజ్ ఫామ్ హౌస్కు పిలిచి దాడికి యత్నించాడని ఆరోపించాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సూరజ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జూన్ 16 సాయంత్రం సూరజ్ రేవణ్ణ ఫామ్ హౌస్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితుడు ఆరోపించారు. హసన్ జిల్లాలోని రేవణ్ణ కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సూరజ్పై ఐపీసీ సెక్షన్ 377, 506 కింద కేసు నమోదు చేశారు. శనివారం సాయంత్రమే సూరజ్ రేవణ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే హసన్ పోలీసులు సూరజ్ను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఆరోపణలను సూరజ్ రేవణ్ తోసిపుచ్చాడు. ఆరోపణలు చేసిన యువకుడు 5 కోట్లు ఇవ్వాలని తనను బెదిరించాడని, తాను ఇవ్వకపోవడం వల్లే తప్పుడు కేసు పెట్టాడని తెలిపారు. పసిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇవాళ ఒక్కరోజే బంగారం ధరలు భారీగా పడిపోయాయి. వెండి ధర కిలోపై 2000 మేర దిగవచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగవచ్చిన క్రమంలో దేశీయంగా రేట్లు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 870 మేర పడిపోయి 72,380 వద్దకు దిగవచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి 800 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల రేటు 66,350 వద్దకు దిగివచ్చింది. ఇక బంగారంతో పాటు వెండి సైతం భారీగా పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి రేటు 2000 మేర దిగవచ్చింది. దీంతో కిలో వెండి 96,500 వద్దకు తగ్గింది. T20 ప్రపంచ కప్లో మరో సంచలనం నమోదైంది. గ్రూప్ స్టేజ్లో న్యూజిలాండ్ను ఓడించిన ఆఫ్ఘాన్ ఇప్పుడు సూపర్ 8 పోరులో ఆస్ట్రేలియాను 21 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ 60 పరుగులు, ఇబ్రహీం జద్రాన్ హాఫ్ సెంచరీ చేశారు. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ T20 ప్రపంచ కప్లో వరుసగా 2వ హ్యాట్రిక్ నమోదు చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆఫ్ఘాన్ బౌలర్ల ధాటికి ఆసీస్ వెనకబడిపోయింది. గ్లెన్ మ్యాక్స్వెల్ 59 రన్స్ చేసినా మిగతా వారు విఫలం కావడంతో ఆసీస్ 127 పరుగులకు ఆలౌట్ అయింది. గుల్బాదిన్ నైబ్ అద్భుత బౌలింగ్తో ఆఫ్ఘాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. కీలకమైనవి నవీన్ ఉల్ హక్ 3, నబీ రషీద్ ఖాన్, ఒమర్జాన్ చెరో వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆసీస్ స్టార్ పేసర్ కమిన్స్ ఈ మ్యాచ్లో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. గత మ్యాచ్లో బంగ్లాదేశ్పై హ్యాట్రిక్ సాధించిన కమిన్స్ ఈ మ్యాచ్లోనూ హ్యాట్రిక్ సాధించి T20 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా 2 సార్లు ఆ రికార్డును అందుకున్న ఘనత సాధించిన బౌలర్గా రికార్డులకెక్కాడు. ఇక గ్రూప్ 1లో భారత్ 2 విజయాలు సాధించి సెమీస్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకోగా ఆసీస్, ఆఫ్ఘాన్ ఒక్కో గెలుపుతో రేసులో నిలిచాయి. గ్రూప్ 1లో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన భారత్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది.
తాజాగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిన ఆసీస్ విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్ 2 పాయింట్లతో వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.